నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. గతంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిల్లాల పెంపు జరిగింది. దాంట్లో పశ్చిమ గోదావరి జిల్లాను 2 జిల్లాలుగా విడదీశారు కదా. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నర్సాపూర్ ఉండాలి అనేసి పెద్ద ఎత్తున ఒక ఉద్యమం జరిగింది. కానీ భీమవరం ఉండాలని అప్పుడున్న గ్రంథి శ్రీనివాస్ గారు జిల్లా కేంద్రాన్ని భీమవరం తీసుకెళ్ళిపోయారు. భీమవరం జిల్లా కేంద్రం అయితే ఇప్పుడు పులవర్తి రామాంజనేయులు గారు మాట్లాడిన స్టేట్మెంట్తో ఆ జిల్లా కేంద్రానికి కాస్త ఉండికి తీసుకెళ్లాలని నర్సాపూర్ నాటి ఎంపీ ఎక్స్ ఎంపీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఉండికి జిల్లా కేంద్రాన్ని తీసుకెళ్ళాలి అనేసి. మరి నర్సాపురంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి కదా. మరి తిరిగి నర్సాపురానికి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడానికి బొమ్మిడి నాయకర్ గారు ఏం చేస్తున్నారు? ఒక్క విషయం సార్, మరి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ విషయంలో ఆ రోజు ప్రతి పార్లమెంట్ని కూడా జిల్లా హెడ్ క్వార్టర్గా చేయడం జరిగింది 1-2 చోట్ల. దాంట్లో కూడా నర్సాపురం విషయానికి వస్తే కనుక పూర్తిగా కూడా గతంలో కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు ఏదైతే ఆర్డీఓ సబ్ కలెక్టర్ డివిజన్ నర్సాపురంలో ఉంది, పోలీస్ సబ్ డివిజన్ ఇక్కడే ఉండేది, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వివిధ రకాలైన ప్లేసులు కూడా స్థలాలు కూడా ఇక్కడ ఉన్నాయి గతంలో కూడా పూర్వం నుంచి కూడా. మరి దాని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వాల్సిన పరిస్థితి. మరి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి అతని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ జిల్లా హెడ్ క్వార్టర్ని భీమవరం తరలించిన తీరు ఆయన స్వయంగా చెప్పాడు. అంటే ఒక వేదిక మీద ఒక ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడింది. ఎవరైతే అక్కడ గంధిసీనిగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కోసం ఆ రోజున నీకు మంత్రి పదవి కావాలా, జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే ఆయన జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని చెప్పి తీసుకున్న స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే ఆయన స్వార్థం కోసం, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం మాకు రావాల్సిన జిల్లా కేంద్రాన్ని భీమవరం తీసుకెళ్ళిన పరిస్థితి ఆ రోజున. మరి ఇక్కడ మేమందరూ కూడా మరి పెద్దలు సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మాధవ నాయుడు గారు కానీ, కొవ్వలనాయుడు గారు, రామరాజు గారు కానీ మేము అందరూ కలిపి దాదాపు 53 రోజుల పైన ఇక్కడ మేము యాత్యసం చేసిన జిల్లా హెడ్ క్వార్టర్ కోసం ఆ రోజుల్లో కూడా. దానికి సంబంధించి కూడా మా మీద కేసులు ఉన్న పరిస్థితి. మరి అలాంటిది మరి ఆ రోజున జిల్లా కేంద్రం భీమవరం వెళ్ళిపోవడం చూసాం. మీరు చెప్పినట్టు మరి అక్కడ ఉండి వెళ్తుందని మీరు అంటున్నారు. నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాం, కలెక్టర్ గారితో మాట్లాడాం. అక్కడ ఏంటంటే ఏదైతే కలెక్టరేట్ ఉందో, ఇప్పుడున్న కలెక్టరేట్ ఉందో అక్కడ ఏంటంటే వాళ్ళకి ప్లేస్ అన్నది వాళ్ళ అద్దెకి తీసుకున్నది అది ఇప్పుడు మార్కెట్ యార్డ్ కాదండి. ఇప్పుడు ఉన్నది కలెక్టరేట్ అంటే వేరే చోటనాల్లో మార్కెట్ యార్డ్ 20 ఎకరాలు ఏమో కేటాయించారు కదా. మార్కెట్ యార్డ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు వేరే చోట అది రెంట్కుంటున్నారు. అక్కడ ఏంటంటే కొద్దిగా ఆర్థికంగా కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ఎవరి స్థలం అది ఇచ్చి దాన్ని సహకరిస్తానంటే అక్కడ పెట్టుకునే పరిస్థితి అది కూడా జరగదు. అది ఏదైతే అది పూర్తిగా కూడా కలెక్టరేట్ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దానికి అది భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలి ఆలోచనతో కూడా స్థలం సమీకరణ చేసుకుంటారు. అది ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఆ కలెక్టరేట్ కూడా ఉండే విధంగానే భీమవరంలోనే ఉంటుంది. తప్పనిసరి భీమవరంలోనే ఉంటుంది. అది దానికి నర్సాపురంకి ఇస్తే ఇంక అంతకన్నా అదృష్టం ఏంటంటే బాబు, నర్సాపురం ఎదురుగానే దీనికి పోరాటం అంటారా? ఓకే, దానికి ఏమైనా అవకాశం ఉంటాయి కానీ పోరాటాలు చేస్తాం. దానికి ఆలోచన గవర్నమెంట్ అప్పుడు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇచ్చింది. మీరు అన్నట్టు అదేమన్నా ఒక మార్పు చేస్తే ఆ ప్రయత్నం కనుక చేస్తే కనుక 100% మేము నర్సాపురం ప్రాంతీయుడిగా నర్సాపురం రావాల్సిన హక్కు ఏదైతే ఉందో జిల్లా కేంద్రం ఇక్కడికి వచ్చే విధంగానే మేము పోరాటాలు చేస్తాం ఇక్కడ ప్రభుత్వం మీద అవసరం అయితే కనుక. సరే, కూటమి పెద్దలంతా కూడా సఖ్యతగానే ఉన్నా కూడా నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, నాయకుల్ని పట్టించుకోవట్లేదు గొడవలు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు ప్రాధాన్యత లేదని కుమ్ములాటలు గొడవలు ఇవన్నీ కూడా వాళ్ళకి తల బొప్పి కట్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, సత్యకుమార్ గారికి, పురంధేశ్వర్ గారికి వీళ్ళకి తల బొప్పి కట్టేస్తుంది అనమాట. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి అసలుకి? అంటే ఒక్క విషయం సార్, ఇవాళ ఒక రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ పార్టీలోనే బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి ఒక పార్టీ ద్వారానే. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి 3 పార్టీలతో మేము ముందుకు వెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ. ఇక్కడ నరసాపురం వరకు చూసుకుంటే కనుక అందరూ ఇక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త వచ్చినా లేకపోతే బీజేపీ కార్యకర్త వచ్చినా అందరితో వాళ్ళ నాయకత్వం కూడా మరి తెలుగుదేశం నుంచి రామరాజు గారు ఉన్నారు ఇన్ఛార్జిగా, బీజేపీ నుంచి సతీష్ గారు ఉన్నారు. వీళ్ళందరితోటి కలిసి మెలిసి మేము ప్రయాణం చేస్తున్నాం. 3 పార్టీలు ఒకటే, కార్యకర్తలందరూ ఒకటే, అందరూ కలిసే విధంగానే ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే. ఇప్పుడు రామరాజు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఏదో అవసరం రామరాజు గారు
అవసరం లేదు, నేనే వాళ్ళకి ఏదైనా అవసరం చూసుకునే పరిస్థితి, బీజేపీ నాయకులు వచ్చిన వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నా చూసుకునే పరిస్థితి, అందరినీ కలిసి ప్రయాణం చేస్తున్నాం. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ చాలా క్లారిటీ తోటి ఉన్నారు. వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఒక దశాబ్ద కాలం పాటు మనం ఈ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి, ప్రజలకి మంచి పరిపాలన విధానాన్ని మనం ఇక్కడ ఇవ్వవలసిన అవసరం ఉంది. దశాబ్దం ఇప్పుడు ఆయన ఇంకా సుదీర్ఘంగా ప్రయాణం చేసినా చేయొచ్చండి, ఏముందానికి ఒక మంచి పరిపాలన ప్రజలకు ఇస్తా, ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఇంకా ప్రజల కోసం ముందుకెళ్లే పరిస్థితి. దశాబ్ద కాలం పాటు కూటమి ఉంటే ఇప్పుడు సీఎం ఎవరవుతారు? సీఎం ఎవరన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయం. ముఖ్యమంత్రి ఉన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన నాయకత్వం మేము పనిచేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగా, ఎందుకంటే రాష్ట్రం చాలా నష్టపోయి ఉంది. అది ప్రజలు చూశారు రాష్ట్రం ఏ రకంగా వెళ్ళిపోయిందో. ఇవాళ చూడండి, గతంలో 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు పూడ్చలేని పరిస్థితి, రోడ్లు లేని పరిస్థితి గత ప్రభుత్వంది. ఏదైనా మేము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా సరే టైం పట్టిన పరిస్థితి. ఈరోజు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటన కూడా ఎక్కడో ఒక 10% మినహాయించుకుని ప్రతి చోటన కూడా రోడ్లు వేసాం మేము. రోడ్లు మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చారు, మీరు గతంలో ప్రయాణం చేసిన దానికి ఈ రోజున ప్రయాణానికి ఎంత తేడా ఉందో కూడా మీరే అర్థం చేసుకోవాలి. పూర్తిగా ప్రజల పక్షాన కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చూడండి, అసలు మన రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడ కూడా రాజధాని రూపాయలు లేకుండా చేశారు. అతను కక్ష సాధింపుతోడు వెళ్ళాడు పరిపాలన. ఇవాళ ప్రజలకు కాదు, మాకు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు ఎప్పటికప్పుడు, ప్రజలు మనపై ఒక ఆశతో అవకాశం కల్పించారు మనకి. వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ప్రజలకి మనం అండగా ఉండవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే వాళ్ళు 150 సీట్లతో విర్రవీగిపోయి పరిపాలన చేశారు, నియంతృత్వ పరిపాలన, మనం ఆ రకంగా చేసిన ప్రజలు మనకు అదే తీర్పిస్తారు. ప్రజలకి మనం అండగా ఉండి ప్రతి సందర్భంలో వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు మాకు హెచ్చరించడం జరుగుతుంది. మేము ఆ రకంగా ప్రజలకి న్యాయబద్ధంగా మేము వాళ్ళందరినీ కలుపుకునే విధంగానే మేము మా ప్రయాణం ముందుకు వెళ్తున్నాం. అందరినీ కలుపుకొని పోతున్నారు అయితే? తప్పనిసరి. ఓకే, అలాగే అందరినీ కలుపుకుంటున్నారు కదా. మద్యం షాపులకు సంబంధించి మీ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. ఆన్లైన్ మీటింగ్స్ పిలిచారన్నమాట. 2 లక్షల రూపాయలు ధరావత్తు ఎవరైతే ఆన్లైన్లో 2 లక్షలు కట్టాలా. కట్టిన తర్వాత అవి న్యాయబద్ధంగా లాటరీ పద్ధతిలో షాప్స్ వచ్చాయి. ఓకే, కానీ నర్సాపూర్లో ఎవరైతే న్యాయబద్ధంగా 2 లక్షలు కట్టి లాటరీల ద్వారా షాపులు పొందిన వారే ఉన్నారా, వారిని బెదిరించి ఇతరులు తీసుకున్నారా? ప్రతిదీ కూడా న్యాయబద్ధంగానే వెళ్ళింది. అది షాపులు ఎవరికైతే వచ్చినాయో, లాటరీలో వచ్చినాయో వాళ్ళ మరికే షాపులు ఉన్నాయి. మొత్తం వాళ్ళందరూ పెంచి మీ బినామీలదే మొత్తం ఒక సిండికేట్ అయిపోయింది. అసలు షాపులకు మాకు ఎక్కడ కూడా ఎవరు షాపులు ఉన్నా కూడా సరిగ్గా నాకు తెలియదు. నాకు ఇక్కడ షాపులు ఎవరెవరికి వచ్చినాయో కూడా మీ తమ్ముడికి తెలుసు లేదు. వాళ్ళు తనకు కూడా వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా ఏదైనా షాపులో కలిపి చేసుకుండొచ్చు, ఏదైనా ఒక ఉంది వ్యాపార పరంగా, అంతే తప్ప. కానీ షాపులు అందరికీ కూడా మనకు తెలుస్తున్నారు. అండలేంది తమ్ముడు చేసుకుంటాడా? లేదు, అలాంటిది ఏం లేదు. వ్యాపారం చేయొచ్చు, తప్పులేదు దానికి. కానీ అన్ని షాపులు మాయ అనడం కాదు. కానీ లేదు, వాళ్ళది కూడా కాదు, ఏదో ఒక దాంట్లో అతను కూడా ఏదైనా వాటా ఉండుండొచ్చు, షేర్ ఉండుండొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.